అందరికీ నమస్తే అండి. విజయదశమి శుభాకాంక్షలు అండి. ఈరోజు మనం పెందుర్తి ఎస్ఆర్పురం గ్రామంలో ఆలయానికి వచ్చామండి. ఈ దుర్గాదేవి టెంపుల్లోని చుట్టుపక్కల గ్రామాలు ఎస్ఆర్పురం గ్రామంతో చుట్టుపక్కల గ్రామాలు అందరూ కలిసి మాలధారం చేసి ఈ దీక్షతో 9 రోజులు నవరాత్రులు కూడా అమ్మవారిని చక్కగా పూజిస్తారండి. అందరూ కలిపి చక్కగా పూజ నిర్వహించి ఇవ్వండి అందరూ మాలధారణ చేశారు. చిన్నపిల్లలు పెద్దలు లేడీస్ అందరూ కలిపి చక్కగా ఈ అమ్మవారిని పూజిస్తారంటే పొద్దున సాయంత్రం కూడా నిత్యం పూజలు నిర్వహిస్తారు. అమ్మవారికి భజనలు చేస్తారు. ఈరోజు అందరికీ నమస్కారం. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం ఎస్ఆర్పురం గ్రామంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం 2013 సంవత్సరంలో ఆలయం ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈనాటికి 13 సంవత్సరాలు అవుతుంది. గత సంవత్సరం నుండి భవానీ మాలధారణ భక్తులకి మధ్యాహ్నం భోజన సౌకర్యం అనేది ఈ ఆలయం నుంచి ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అలాగే ఈ ఆలయంలో ప్రత్యేకమైన దినంలో సంవత్సరం పొడిగిన ఏ కార్యక్రమాలు జరిపిస్తామో ఒక క్యాలెండర్ కూడా ఆలయ ప్రాంగణంలో పెట్టడం జరుగుతున్నది. అలాగే ఈ యొక్క ఆలయంలో భక్తులు సహాయంతో సహకారంతో ముందుకి సాగుతుంది. ఈ ఆలయంలో చాలామంది వచ్చి అమ్మవారి నిజ రూపాన్ని దర్శించుకొని అమ్మవారి యొక్క శక్తులను కూడా మనకి చెప్పడం జరుగుతుంది. అమ్మవారికి నేను ఫలానా కోరుకున్నాను, నాకు మంచి జరిగింది, అమ్మవారికి ఏమైనా నేను సాయం చేయాలా అంటూ ఈ ఊరి గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల ఉన్న విశాఖపట్నం పట్టణవాసులు కూడా ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకుంటూ అమ్మవారి యొక్క దీన్ని బయట తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ ఆలయంలో ప్రతిరోజు వేకువజామునే ఉదయం 4:30 గంటల నుండి జలాభిషేకం చేయడం జరుగుతున్నది. తర్వాత పంచామృత అభిషేకంలో జరుగుతున్నవి. అలాగే మధ్యాహ్నం అన్నదానం జరుగుతున్నది. అలాగే ఈ వారం పొడిగిన నవరాత్రులు ఏవైతే ఉన్నాయో 9 రోజుల్లో మొదటి రోజు స్వర్ణం కలంకృత దుర్గాదేవిగా అమ్మవారు నిజరూప దర్శనం ఇవ్వడం జరిగింది. అలాగే రేపు బాలా త్రిపుర సుందరిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో సాక్షాత్తు దుర్గమ్మను దర్శించినట్టే వాళ్ళ యొక్క పాదాలకు పారాన్ని రాస్తూ వాళ్ళకి తాంబూలాలు కూడా ఈ ఆలయంలో ఇవ్వడం జరుగుతున్నది. అలాగే భక్తులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని మరింత ఈ ఆలయం అభివృద్ధికి తోడ్పడాలని మనసావాస కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భక్తులంతా కలిపి ఆలయాన్ని చక్కగా పువ్వులతో అలంకరించి పూజలు నిర్వహించారండి. ఇగో అందరూ చక్కగా అమ్మవారి ప్రసాదం తింటున్నారు. మార్నింగ్ 108 కలశాలతోని ఆ అమ్మవారికి అభిషేకం నిర్వహించారండి. ఇలాగ 9 రోజులు కూడా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు జరుపుతాయని చెప్పేసి ఆలయ కమిటీ సభ్యులు తెలియజేయడం జరిగిందండి. నాగండి టెంపుల్. నా ఛానల్ చూస్తున్న అందరూ ధన్యవాదాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇగోండి అమ్మవారికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ పేపర్లో ఉన్నాయి. ఇగోండి గుడి ఆవరణ ఇదంతానా భక్తులతో సందడిగా ఉంది. మీరు కూడా చూసి అమ్మవారిని దర్శించుకోండి.